అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమని అడిగినందుకు ఆయువు తీశారు. 7 వ్యక్తులు కలిసి ఒకరిని కడతేర్చారు. గ్రామానికి చెందిన మైలపల్లి బంగారాజు పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడి నుంచి అదే గ్రామానికి చెందిన చింతకాయల ఎర్రయ్య 63,000 రూపాయలు అప్పు తీసుకుని 45,000ను ఏడాది క్రితం చెల్లించాడు. మిగతా 18,000 రూపాయలు చెల్లించమని బంగారాజు తరచూ ఎర్రయ్యను అడుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో సమ్మెంగంపాలలో ఓ వివాహానికి బంగారాజు ఎర్రయ్య వేరువేరుగా వెళ్లారు. అక్కడ అప్పు సొమ్ము గురించి ఎర్రయ్యని బంగారాజు అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్లిన తర్వాత ఎర్రయ్య బంగారాజుకు ఫోన్ చేసి అప్పు సొమ్ము అడిగితే చంపేస్తానని మళ్లీ బెదిరించాడు. ఆపై ఇంటి ముందు నిలబడి ఉన్న బంగారాజు దగ్గరకు ఎర్రయ్య వెళ్లి ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో పక్కనే నివాసం ఉంటున్న ఎర్రయ్య మేనల్లుళ్ళు కొవిరి కామేష్, శివాజీ, బావ ముత్యాలు, అక్క ముత్యాలమ్మతో పాటు ముత్యాలు సోదరుడైన ఆర్మీ ఉద్యోగి ముత్యాలు, వాసుపల్లి ప్రవీణ్ కుమార్ చేరుకుని బంగారాజుతో వాగ్వివాదానికి దిగడంతో గొడవ పెరిగింది. ఈ క్రమంలో ఆర్మీ ఉద్యోగి ముత్యాలు, ప్రవీణ్ కుమార్లు బంగారాజును గట్టిగా పట్టుకోగా కామేష్, శివాజీ తదితరులు కత్తితో పలుమార్లు కిరాతకంగా పొడవడంతో పాటు రాళ్లతో దాడి చేయడంతో బంగారాజు పెద్దగా కేకలు వేశాడు. దీంతో అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. అపస్మారక స్థితికి చేరుకున్న బంగారాజును ఆటోలో కుటుంబ సభ్యులు గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో మృతుడి భార్య, పిల్లలతో పాటు కుటుంబ సభ్యులు పరవాడ స్టేషన్కు చేరుకుని ఆందోళన చేశారు. బాధితులతో పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సిఐ క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హతుడు బంగారాజు భార్య బంగారమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 7 హత్యా నేరం కేసు నమోదు చేసి పరవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి ఏమవుతారు? పక్కింటి వాళ్ళ అంతే తప్పగా వాళ్ళకి న్యాయం జరగాలి. ఈ రోజు ఆలయాలు రేపు నిమాతం వాళ్ళకి న్యాయం జరగాల. వాళ్ళ పిల్లలు జరగాలి. వాళ్ళ పిల్లలు ఆడుకున్నాం ఎక్కడికెళ్ళి కష్టపడతారు, ఎలా బతికారు, ఎలా ఉంటారు? ఈ సేవకాల పిల్లలు ఎలా బతికారు? భర్త పోయిన తర్వాత భార్య ఎడుతుంది, నా భర్త తీసేసాడు, నా పిల్లలు అలా పెంచుకోవాలి. రేపు భార్యను వచ్చి చెప్పేస్తారా? చెప్పండి, భార్యను వచ్చి చెప్పేస్తారా? ఎలా న్యాయం జరుగుతుంది? మీ ఏలువాడు ఎలా జరిపిస్తారు? ఆ పిల్లల పరిస్థితి చెప్పండి. ఫంక్షన్కి వచ్చి ఇంటికి వచ్చే సమయంలోనూ చింతకాయల ఎర్రయ్య అనే వ్యక్తి ఫోన్ చేసి పదే అడిగి డబ్బులు ఇవ్వను, ఎంపీ కొంత పీకు అని వసూలు ఎత్తే అయితే సరేలే ఉన్నాయంతే నేను వస్తాను మీ ఇంటికి అంటూ వచ్చేసారు. ఆయన వచ్చే లోపుకు వాళ్ళ మేనోళ్ళు అయినటువంటి కామేష్, కౌరు శివాజీ, కౌరు ముత్యాలు అలియాస్ నంబరే ఆర్మీ అండి. అలాగే తర్వాత ప్రవీణ్, ఈ ఆర్మీ అనే వ్యక్తి అలియాస్ నంబర్. తర్వాత ప్రవీణ్ వీళ్ళిద్దరూ వచ్చి మా అన్ననే కలబట్టేసేసి ఈ కౌరు శివాజీ, తర్వాత ఈ కామేష్, తర్వాత వాళ్ళ నాన్న ముత్యాలు, వాళ్ళ అమ్మగారు